ఉందా లేదా? ఒక ఫోటో మనం ఇదో రాకుండా అది బతకడం కొరకు దెవలాడుకుంటే తప్ప పోయిన వాళ్ళ సంగతి రావులపేంట గ్రామానికి వ్యవసాయ అధికారి రావడం జరిగింది. మొన్న వచ్చిన వరదలకు ఇక్కడ రావులపేంట గ్రామంలో వరి విపరీతంగా నష్టం జరిగింది రైతులకు మొత్తం. ఎందుకంటే సన్న రకాలు ముందస్తుగా పెట్టడం వల్ల అవి ముందుగా రావటం వల్ల ఈ వర్షానికి మొత్తం పొలాలన్నీ కింద పడి చాలా నష్టం. సుమారు 400 నుంచి 500 ఎకరాలు ఇక్కడ పూర్తిగా నేలమట్టం అయినాయి. ఇంకొక 10-15 రోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులు సంతోషపడే క్రమంలో ఈ అకాల వర్షం రావడం చాలా బాధాకరమైన విషయం. సరే, దీన్ని ఇప్పుడు అధికారుల దృష్టితోటి ఇక్కడ స్థానిక ఎంపీటీసీ, ఇక్కడ ఉన్న రైతులందరూ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధ్యక్షుడు అందరం కలిసి ఈరోజు గ్రామంలో పొలాలన్నింటినీ పరిశీలించడం జరిగింది. ఏఈఓ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మా గ్రామంలో జరిగిన నష్టానికి పూర్తిగా వారికి నివేదిస్తాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి రైతులు ఎవరు కూడా మా వంతుగా మేము కృషి చేస్తాం. ఎవరు అధైర్యపడొద్దు. ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల తరపున ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఈ గ్రామ సర్పంచ్గా రైతులను ఎవరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాను. వేములపల్లి మండలం. నా పేరు సైదిరెడ్డి. ఇటీవలే బయట ఉండటం, దుబాయ్లో ఉండటం రీసెంట్గా ఇక్కడికి వచ్చిన వ్యవసాయం చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తుంటే నాకు 8 ఎకరాలు ఉండే. 8 ఎకరాల్లో వ్యవసాయం చేశాను. 8 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ ఎండు తెగులు వచ్చి మొత్తం ఎండిపోయింది. ఒక 3 ఎకరాల కింద బాగుంది అనుకుంటే నిన్న మూసి ఉధృతికి మొత్తం మూసిలో 3 ఎకరాల్లో నుంచి పోయి మొత్తం ఇసుక మేటలు కొట్టడం, రాళ్ళు కొట్టుకురావడం, చెట్లు మొత్తం నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకుంటానికి లేకుండా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మాది ఒక్కటనే కాదు, ఈ పక్కన కొన్ని 100 ఎకరాలు ఇదే పరిస్థితిలో పోయినాయి. ఈ గవర్నమెంట్ కొంచెం చూసి దీనికి ఏమన్నా కొంచెం చూడాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రావులపేంట గ్రామం, వేములపల్లి మండలం రావులపేంట గ్రామానికి చెందిన సుమారు 400 నుంచి 500 ఎకరాల పంట నీట మునిగి నేల పడిపోయింది. రైతులు తీరా పంట చేతికి వచ్చే సమయంలో ఇంకొక వారం 10 రోజులు అయితే పంట కోసుకునే సమయంలో పెట్టాల్సిన పెట్టుబడి అంతా పెట్టినాక వాళ్ళకి తీరని నష్టం జరిగింది. ఈరోజు ఏఈఓ గారు, సర్పంచ్ గారు, రైతు సమన్వయ సమితి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అందరితో కలిసి ఈరోజు పంట పొలాలని పరిశీలించడం జరిగింది. ఈ నష్టం చాలా తీవ్రంగా ఉంది. రైతులు కోలుకునే పరిస్థితి లేదు. తీరా 30-40 వేల పెట్టుబడి పెట్టి ఈ తీరా పంట చేతికొచ్చి ఆదాయం వచ్చే సమయంలో ఈ విధంగా జరగడం చాలా విచారకరం. ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. రైతులు కూడా కొంచెం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 12 ఎకరాలు ఖరాబ్ అయింది మొత్తం. అది దరిదాపు ఎకరం 25 నుంచి 30 వేలు ఖర్చు పెట్టాం. అది తీరా ఇంకొక వారం కోసే ముందు అకాల వర్షంతో పడిపోయింది. అది తీరా నష్టం జరిగిపోయింది. ఇది ఆ నష్టపరిహారం గవర్నమెంట్ ఎలా ఇస్తుందో, మమ్మల్ని ఎలా కాపాడుతుందో అది మాకు హెల్ప్ చేయాలి.
వేములపల్లి మండలం రావులపేంట క్లస్టరు వ్యవసాయ విస్తరణాధికారిని నేను. మొన్న పడ్డ అకాల వర్షాలకి ఈ రావులపేంట మొత్తం వర్షాల కారణంగా వరి మొత్తం కింద పడటం జరిగింది. రావులపేంటలో మొత్తం 1740 ఎకరాల దాకా వరి సాగు చేశారు. మొత్తం పూజలు సన్న రకాలు చేయడం వల్ల ఈ వర్షాలకు ఒక 400 నుంచి 500 ఎకరాల దాకా మొత్తం కింద పడి వడ్లు అనేది మొలక రావడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి అందరూ తీసుకెళ్లి రైతులకి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. అకాల వర్షానికి ఈ 400 నుంచి 500 హెక్టార్ల పొలము నేల రాలి మొత్తము నీట మునిగడం జరిగింది. నేలబడి మొత్తం ఖరాబ్ అయింది. గవర్నమెంట్ ఈ రైతులని ఆదుకోవాలని నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. వారం రోజుల కోసే టైంకి నేల రాలిపోయింది. కాబట్టి ప్రభుత్వం కొద్దిగా దృష్టి తీసుకొని విచారణ చేసి రైతులకు కొద్దిగా ప్రభుత్వం నుంచి ఆదుకొని కొద్ది గొప్ప వాళ్ళ ఖర్చుని ఎంతో అంత చూసి ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. కష్టపడి చేస్తే తీర నోటికాడికి వచ్చిన పంట మొత్తం ఆగమైపోయింది. ఎకరానికి 30,000-40,000 ఖర్చు వచ్చింది. మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలా గవర్నమెంట్ అని కోరుతున్నాను.